ఒకప్పుడు విషయాల వడపోత. ఒకప్పుడు విషయాల వడపోత. ఇప్పుడు వ్యక్తిగతాల ఎత్తిపోత. ఈ చిన్న కవిత అర్థాన్ని తెలుసుకుందామా? అంటే ఒకప్పుడు ఎలా ఉండేది? ఒక 5-10 సంవత్సరాల క్రితం వరకు అది సాహిత్య రంగంలో కావచ్చు, రాజకీయ రంగంలో కావచ్చు, సామాజిక రంగంలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, ఎక్కడైనా వ్యక్తిగత విషయాల జోలికి వెళ్ళేవాళ్ళు కాదు. విషయాల గురించి మాట్లాడేవాళ్ళు. ఒక వ్యక్తి ఒక విషయం మాట్లాడినప్పుడు, అంశం మాట్లాడినప్పుడు ఆ అంశంలో ఉండేటటువంటి విషయాలు ఏమిటి, వాటి గురించి చర్చ ఉండేది. ఆ విషయాల గురించి సమీక్షలు ఉండేవి. ఆ విషయం ఎలా ఉంది అనేది ఒక అద్భుతమైనటువంటి చర్చ జరిగేది. ఇప్పుడు అలా లేదు. విషయాల గురించి కాకుండా వ్యక్తిగత అంశాల మీదకి దృష్టి ఎక్కువగా మరలుతుంది. దానివల్ల ఏమవుతుంది? ఒకరినొకరు విమర్శించుకోవడం, నిత్యం బురద జల్లుకునేటటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. నిజమే కావచ్చు. ఒక వ్యక్తి ఉన్నతమైనటువంటి స్థానంలో ఎదిగిన తర్వాత అతని జీవితం ఆదర్శప్రాయంగా ఉండాలి, 10 మందికి తెలిసేలా ఉండాలి అనే దాంట్లో అది ఎవరు తప్పు పట్టాల్సిన అంశం కాదు. అందుకే ఓ మహాకవి అన్నాడు ఏమని? వ్యక్తుల ప్రైవేటు బ్రతుకు వారి వారి సొంతం, పబ్లిక్లో నిలబడితే ఏమైనా అన్నారు. కాబట్టి వ్యక్తులు వ్యక్తిగత జీవితం ఉన్నప్పుడు వారి ప్రైవేటు జీవితం, పబ్లిక్ లైఫ్లో వచ్చినప్పుడు ఏమైనా అంటాం అన్న వరకు బాగానే ఉంది. కానీ చివరికి ఎంతవరకు వచ్చిందంటే వాళ్ళ యొక్క బెడ్రూమ్లోకి కూడా దూరి వాళ్లను తీసుకొచ్చేసి బజార్లో నిలబెట్టేటటువంటి పరిస్థితి ఈరోజు మనకు కనిపిస్తుంది. అది సామాజిక మాధ్యమాల్లో కానీ, రాజకీయ రంగంలోని, సామాజిక రంగంలో కానీ, ప్రచురణ రంగంలో ప్రతి చోట కనిపిస్తుంది. వ్యక్తిగత జీవితాన్ని లక్ష్యంగా చేసుకొని విమర్శించడం అనేది అది సరైనటువంటి విధానం కాదు. మనం ఆ వ్యక్తి ఆలోచన ఎట్లా ఉంది, ఏ విషయం గురించి మాట్లాడాడు, ఈ అంశం గురించి వ్యక్తీకరణ చేశాడు, ఆ అంశం గురించి ప్రాతిపదికగా చేసుకొని మాట్లాడినప్పుడు ఒక సౌహార్దపూరితమైనటువంటి, ఆహ్లాదపూరితమైనటువంటి అనుబంధాలు పెంపొందింపజేసేటటువంటి రీతిలో సంబంధాలు ఉంటాయి. సమాజం కూడా సజావుగా కొనసాగే అవకాశం ఉంటుంది. ఆ దిశగా మనం ముందుకు వెళదామని